సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ప్రొడక్ట్ కోసం చెప్పాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ట్రైనింగ్‌లో చెప్పాను మీకు. అలోవెరాని ఎలా పండిస్తారో, ఎన్ని ఇయర్స్ పండిస్తారు ఏంటనేది. సో దానికోసం కూడా కొన్ని కీ పాయింట్స్ మాట్లాడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదండి. ఇప్పుడు ఇంటర్ చదువుకున్న వ్యక్తికైనా, ఈ డిగ్రీ చదువుకున్న వ్యక్తికైనా, ఈ బీటెక్ కంప్లీట్ చేసిన వ్యక్తికైనా, ఎంటెక్ కంప్లీట్ చేసిన ఏ వ్యక్తికైనా సరే ఎదుటి వ్యక్తికి ముందు కావాల్సిందేంటి? కావాల్సిందేంటి? అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది అది ముందు మనం గ్రహిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఈ 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పెక్ట్ డేట్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్ ఎక్స్‌పెక్ట్ డేట్ ఏంటంటే, ఈ లోపల నీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగోకపోతే నువ్వు వాడొచ్చు బ్రదర్. ఓకే. నో ప్రాబ్లమ్. దీన్ని పక్కన పెడితే, ఇంకొక పాయింట్ ఏంటి అబ్జర్వ్ చేయి నువ్వు. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు ఈ ప్రొడక్ట్ తీసుకున్నావు. ఆఫర్ ప్యాక్ ద్వారా తీసుకున్నావు. సో, మన కస్టమర్స్ కూడా మనకు సజెస్ట్ చేయొచ్చు. మీ ఫ్రెండ్ సర్కిల్‌లోనో, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లోనో ఎవరికైనా డయాబెటిక్ ఉండొచ్చు, లేదా నీ పెయిన్స్ ఉండొచ్చు. సో, లేదంటే ఎవరికైనా ఆహ్, హార్ట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్ కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో, సజెస్ట్ చెయ్యి వన్స్ సజెస్ట్ చెయ్యి. తీసుకుంటే అవుతుంది. లేదంటే లేదు. నీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ లేదు. ఏమైపోద్ది బ్రదర్ ఏం నష్టపోతావు నువ్వు? ఇంట్లో వాడే ప్రొడక్టే కదా నువ్వు తీసుకుంటున్నవి. నువ్వేం నష్టపోవు. ఇంకో పాయింట్ ఏంటంటే, నాతో పాటు వెంటనే టీమ్ వర్క్ స్టార్ట్ చేస్తావు బ్రదర్. ఓకే. నాతో పాటు వెంటనే టీమ్ వర్క్ స్టార్ట్ చేస్తావు. నువ్వు టీమ్ వర్క్ చేయడం వల్ల నాకు ఇదిగో లాస్ట్ మంత్ వచ్చిన చెక్. సింపుల్. ఇగో మా సీనియర్‌కి లాస్ట్ మంత్ వచ్చిన 2,00,000 చెక్. మా సీనియర్‌కి వచ్చిన 1,5,00,000 చెక్. మా సీనియర్‌కి వచ్చిన 50,000 చెక్. మా సూపర్వైజర్‌కి వచ్చినటువంటి 30,000 చెక్. మా అసిస్టెంట్ మేనేజర్‌కి వచ్చిన 60,000 చెక్. సో, ఎందుకు అవి పంపించాలంటే అవన్నీ క్లియర్‌గా చెప్పి పంపించండి. సో, లాస్ట్ మంత్ వచ్చిన చెక్. మన పొజిషన్ బట్టి మనకి ఇన్‌కమ్ వస్తుంది ఖచ్చితంగా. మన పొజిషన్ బట్టి ఇన్‌కమ్ అంటే మళ్ళీ కూడా చూడండి ఇక్కడ. అది కూడా నెగెటివ్ అవుతుంది. మనం ఏ పొజిషన్‌లో ఉన్నామో దాన్ని బట్టి మనకొచ్చే పాసివ్ ఇన్‌కమే ఈ యొక్క ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ మీన్స్ మనం పని చేస్తే మనకొచ్చేదాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. మనం పని చేసి వస్తుంది. బట్ మన డౌన్ లైన్‌లో రిక్రూట్ అయ్యే టీమ్ పని చేసినా మనకొస్తుంది. అదే పాసివ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్, జాబ్ అని, జీతం అని దయచేసి ఎవరు మాట్లాడరు. ఇన్‌కమ్ క్లోజింగ్స్‌లో మెయిన్ పాయింట్స్ ఇవి. సో, ఈరోజు మీరు జాబ్ అని చెప్పారు, జీతం అని చెప్పారు. వాళ్ళు రిక్రూట్ అయిపోతారు ఈజీగా. తర్వాత లాస్ట్‌లో అడుగుతారు మీరు జాబ్ అన్నారు కదండీ! జీతం అన్నారు కదండీ! అప్పుడు డిస్కషన్స్, గొడవలు, తగ్గులు ఎందుకు వేస్ట్ ఇవన్నీ. రిజల్ట్ మీకు లేట్ అవుద్దేమో, సక్సెస్ లేట్ అవుద్దేమో, మేనేజర్ అవుతావేమో, లేట్‌గా అవుతావేమో అవ్వు. జెన్యూన్‌గా అవ్వు. నీకు శ్రీరామ్ ఎందుకంటే ఎటువంటి డిస్కషన్ ఉండదు. ఒక డిస్కషన్ ఏమో నువ్వు బిజినెస్ ఆపేయడానికి కూడా దోహదపడొచ్చు. ఒకే ఒక డిస్కషన్ వల్ల ఎంతోమంది బిజినెస్‌లు ఆపేసుకున్నారు. తగు పడింది వాళ్ళే. వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంది వాళ్ళే. బట్ అదే తగు పడకపోతే ఏమీ లేదు. అంటే ముందే మనం నిజం చెప్తే నో డిస్కషన్. సో, మేమందరం ఎందుకు ఇప్పుడు 3 సంవత్సరాల పాటు రమణ సార్ లాంటి ఒక వ్యక్తి, ఒక నార్మల్ ఒక ఆర్డినరీ పర్సన్ 3 సంవత్సరాలు ఎలా నిలబడ్డాడు బిజినెస్‌లో ముందది కాలిక్యులేట్ చేయండి. రమణ సార్ ఏం సాధించారు? సో, ఆయన మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎలా అయ్యారు? వీటి కోసం చూడొద్దు. సో, ఇవన్నీ కూడా ఎలా సాధించగలిగారంటే ఇక్కడ ఎలా స్టాండర్డ్‌గా నిలబడగలిగారు. ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడితే ఇక్కడ ఈ ఈ పొజిషన్ వచ్చింది. ముజీబ్ సార్ ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఉంటారు. ఒక సామాన్యమైనటువంటి ముజీబ్ సారు, సో, ఆయన ఒక క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఒక ముజీబ్ సారు, ఆయన ఎన్ని ఒడిదుడుకులు తట్టుకోకపోతే ఎంతవరకు నిలబడతాడు? ఇప్పుడైనా సరే మీరు జస్ట్ అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని అమర్ సార్ ఒక ఫిషర్ మ్యాన్. ఆయనకొచ్చిన జాబ్‌ను కూడా ఆయన కోవిడ్ టైమ్‌లో అది కూడా పోతే, వాళ్ళ నాన్నగారితో వచ్చే ఫిషర్ మ్యాన్‌గా మారి, సో, ఆ సముద్రంలో వేటకి వెళ్లి చేపలు పట్టుకొని వచ్చిన వ్యక్తి ఆయన లైఫ్ ఎలా మారింది? మారడం కాదు. చాలా మంది మారిందని ఆలోచిస్తారు. బట్ అది మారడం కోసం ఆయన ఇక్కడ నిలబడిన సిట్యుయేషన్ ఏంటి? ఆయన ఎందుకు నిలబడ్డారిక్కడ? ఆయన నిలబడడానికి ఆయనకి ఏం ఎంకరేజ్ చేసింది? ఆయన ఎన్నో కష్టాలు తట్టుకొని నిలబడ్డాడిక్కడ. నేను తట్టుకోలేకపోతున్నాను. బట్ ఆళ్ళెలా తట్టుకున్నారు? ఎవరు ఇక్కడ హైయర్ స్టడీస్‌లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ప్రవళిక మేడం ఒక హౌస్ వైఫ్. తను ఒక 9థ్ మంత్ ప్రెగ్నెన్సీలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. తను ఎలా నిలబడింది? ఇక్కడున్న ఒడిదుడుకుల్ని ఎలా నిలబెట్టుకుంది తను? సో, ఇద్దరు కిడ్స్‌తో ఎలా స్టార్ట్ చేసింది. సో, నెక్స్ట్ మహమ్మద్ పాషా సార్ అండ్ సెరీనా మేడం. వాళ్ళ గురించి హైలైట్ చేసి మాట్లాడుతూ ఒక ఒక నార్మల్ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్స్. వాళ్ళక్కడ టీచింగ్ చెప్తూ కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుంటారు. వాళ్ళు ఎంతో మందికి చెప్పుకుంటారు. ఎంతో మంది నో చెప్పుకుంటారు. బిజినెస్‌లో మేము చెప్పేది మీరు మహా గట్టిగా అయితే నాకు తెలిసి మీరు నిన్న మొన్న స్టార్ట్ చేసుంటారు. లేదా లాస్ట్ 1 వీకో, లాస్ట్ 1 ఇయర్‌గా బ్యాకో లేదంటే 6 మంత్స్ బ్యాకో స్టార్ట్ చేసుంటారండి. మీ అందరికీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సో, నాకు ఇద్దరు మేనేజర్ నా ఫ్రంట్ లైన్‌లో ఉన్నారు. ఒకటి ప్రవళిక మేడం అండ్ రమేష్ గారు. ప్రవళిక మేడంని పట్టుకోవడానికి నేను ఎక్కువగా ప్రయత్నించలేదు కానీ, రమేష్ గారు దొరికే టైంకి నేను చాలా మందితో మాట్లాడాను. ఇప్పటిదాకా మీరు ఎంతమందితో మాట్లాడారో, మీ దగ్గర ఎంతమంది నెగెటివ్‌గా మాట్లాడారో తెలీదు నాకైతే తెలీదు గానీ, మీరెప్పుడు జాయిన్ అయ్యారో,
మీ దగ్గర ఎంతమంది మాట్లాడారు కానీ నేను ఇప్పటిదాకా ఈ ఫరెవర్ బిజినెస్ స్టార్ట్ చేసి కనీసం 2 లక్షల పైగా పీపుల్స్ తో మాట్లాడుతాను. 2 లక్షల పైగా పీపుల్స్ తో మాట్లాడండి. నేను చూపిస్తే మీరు అవాక్ అయిపోతారు తెలుసా. ఓన్లీ కాంటాక్ట్ బుక్స్. నేను డే 1 బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నాకు కాంటాక్ట్ లిస్ట్ లో అంటే ప్రతి నెంబర్ ని రాసుకున్నాను, ప్రతి పేరుని నోట్ చేసుకున్నాను. సో కొన్ని ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి వాళ్ళ నెంబర్స్ సేవ్ చేసుకున్నాను. వాళ్ళకి డైలీ నా స్టేటస్ కూడా వెళ్తుంది. వాళ్ళకి పర్సనల్ గా అప్పుడప్పుడు మెసేజ్ కూడా పంపిస్తాను నేను. నాకు ఇప్పటికీ గుర్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ పేరుతో సహా నేను మీకు ముందు పెట్టగలను. నేను వాళ్ళ బయోడేటా మొత్తం మీ ముందు పెట్టగలను. అప్పటికి కూడా నేను మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు వాళ్ళతో. ఎలా ఉన్నారు సార్ బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్, ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు, మాట్లాడుతుంటాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే రెగ్యులర్ గా నా స్టేటస్ చూస్తారు. అది కదండి కావాల్సింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలండి. వాళ్ళకి మనకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో 2 లక్షల మందితో మాట్లాడంటే ఎంతమంది నెగిటివ్ అయి ఉంటుంది. ఎంతమంది రిక్రూట్ అయ్యారండి నా ఫ్రంట్ లైన్? ఎంతమంది ఉన్నారు తెలుసు ఇప్పటికి? ఎంతమంది రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? చాలా తక్కువ మంది రిక్రూట్ అయ్యారు ఇప్పటిదాకా. నా ఫ్రంట్ లైన్ లో చాలా తక్కువ మంది రిక్రూట్ అయ్యారు. అందరూ పనిచేస్తారంటే అందరూ పనిచేయట్లేదు. చాలా మంది నెగిటివ్ గా మారిపోయారు. సార్ ఎందుకు సార్ మీరు ఒక సీనియర్ మేనేజర్ కదా సార్, ఒక మేనేజర్ కదా సార్ మీరు, సో ఎందుకు సార్ మీరు డౌన్ లైన్ నుంచి వాళ్ళు పనిచేయలేక వెళ్ళిపోయారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకే ఆలోచనతో కలిగి ఉంటారు. ఒక 2 నెలలు సో అదైతే ఇప్పుడు అవసరం లేదండి. ఎంతమంది ఉన్నారనేది మీకు అవసరం లేదు. ఓకే, సో అది పాయింట్. వేరే క్వశ్చన్స్ అడగదు. ఓకే, అంటే ఒక మంత్ ఇన్కమ్ తీసుకున్నారు. సో ఒక సూపర్వైజర్ పొజిషన్ రీచ్ అయ్యారు. ఎవ్రీ మంత్ ఒక 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుని ఒక 3 months తీసుకున్నారు. ఆ తర్వాత 1 or 2 months బిజినెస్ డల్ అయ్యింది, బిజినెస్ జరగలేదు. 6,000 వచ్చింది, ఒక 10,000 వచ్చింది. ఫస్ట్ 3 నెలలు 35,000 వచ్చినప్పుడు వచ్చాయి కదా డబ్బులు. ఇప్పుడు రాలేదని నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావు, బట్ వచ్చినప్పుడు తీసుకున్నావు కదా, ఎంతో హ్యాపీగా ఆనందంగా తీసుకున్నావు కదా. వచ్చినప్పుడు ఇచ్చిన కంపెనీ ఫర్ ఎవరే, రానప్పుడు ఇచ్చిన కంపెనీ ఫర్ ఎవరే. బట్ నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు ఎంతో కొంత వచ్చింది నీకు. ఏమో దీన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ నీకు పెరుగుతుందేమో, కానీ నువ్వు నమ్మకం చెప్పగలవా? పెరగదని నువ్వు మాట్లాడగలవా? ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ చూసి చాలా మంది నెగిటివ్ అయిపోయారు. కొంతమంది ఏంటంటే ఫర్ ఎవర్ బిజినెస్ నువ్వు చెయ్యొద్దు, ఎవడో చెప్పిన మాటకి ఈయన లెఫ్ట్ అయిపోయారు. కారణం ఏంటి? నువ్వు కొంతమంది నువ్వు రిక్రూట్ చేస్తావు, నీకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు నీ మీదకి వస్తారు తగుకి. ఒకటి చూడండి, మనం చెప్పాల్సింది పాయింట్స్ కూడా దాంట్లో ఏది కూడా అబద్ధం లేకుండా నిజం చెప్తే ఎవరండి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎవర్ బిజినెస్ ప్లాన్ చెప్పి ఇన్ని చెప్తున్నారు మీటింగ్స్ లో, మనం నీట్ గా క్లారిటీగా మాట్లాడి బ్రదర్ ఇక్కడ పని చేస్తేనే డబ్బులు వస్తాయి. పాయింట్ నెంబర్ 1 నువ్వు గుర్తుపెట్టుకో. ఇక్కడ నీకు పొజిషన్ మారితేనే డబ్బులు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మేనేజర్ అనే పొజిషన్ ఉంది. మేనేజర్ అనే పొజిషన్కి వెళ్తే నువ్వు 1 lakh సంపాదించవచ్చు. ఆల్రెడీ సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఆ పొజిషన్కి వెళ్ళడానికి నువ్వు కొంత టైం తీసుకోవాలి. కనీసం ఒక 1 year 2 years కమిట్మెంట్ తీసుకొని మాతో పని చేయాలి. సో అది 1 month లోనో లేదా 2 months లోనో అది జరగదు. ఒక 1 month లో నాకు జరిగిపోవాలి, నాకు 1 month లో అద్భుతాలు జరిగిపోవాలి, 1 month లో నాకు రిజల్ట్స్ వచ్చేయాలి అంటే అది కుదరదు. ఓకేనా? ఇక్కడ ఎవరు కూడా ముఖేష్ అంబానీ కూడా 1 month లోనో లేదా 1 year లోనో వాళ్ళు రిచ్ పీపుల్స్ అయిపోలేదు. అది రిచ్ పీపుల్ అవ్వాలంటే సినిమాలో చూపించిన విధంగా నువ్వు ఒక్కసారిగా నువ్వు కోటీశ్వరుడు అయిపోవాలంటే నీకేదో దొరకాలి. నువ్వు ఆడుకుంటూనే అంటే నువ్వు నడుస్తున్నప్పుడు నీ కాలుకి ఏదో దొరకాలి, ఏదో తీగ తగిలితే తప్ప నువ్వు అలా అవ్వలేవు. అర్థం కష్టపడి పని చేయాలి బ్రదర్. సో కొన్ని కంపెనీలు ఉంటాయి బయట, నువ్వేం పని చేయని అవసరం లేదు, మంది స్టార్ట్ చేయి, తర్వాత డబ్బులు వస్తాయి ఆటోమేటిక్ అని చెప్తారు. సింపుల్. సో ఇలాంటి వాటికి మనం ఏంటంటే అట్రాక్ట్ అయిపోతుంటాం. సో ఒక కంపెనీ వచ్చిందండి, కంపెనీ పేరు చెప్పను కానీ ఒక కంపెనీ, మనం ఏంటంటే మన కంపెనీ ఎంతైనా ప్రమోట్ చేయొచ్చండి ఎదుటి వ్యక్తుల దగ్గర. వేరే కంపెనీ కోసం మాత్రం ఎప్పుడు తప్పుగా మాట్లాడద్దు దయచేసి. ఎవరి ప్రయత్నం వాళ్ళదండి. మన కంపెనీని ప్రమోట్ చేయండి, వేరే కంపెనీని డిమోట్ చేయొద్దు. ఎందుకంటే నా మాట అంటే, సో దానివల్ల మనం చాలా ఎదుర్కొంటాం సమస్యలు. వద్దు. నేను కంపెనీ కోసం మాట్లాడతానండి. ఏంటి ఆ కంపెనీ అనేది పేరు చెప్పను. అదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ ఉంది నా చేతిలో. ఓకే, సో ఈ బాల్ కాకపోతే, సో మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. నెక్స్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే టీవీ, ల్యాప్టాప్,
మొబైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఒక 5,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, సో, ఈ ఐటెమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్లంట, రోజుకి ఇంత అని చెప్పి మన అకౌంట్‌లో ఏస్తారంట డబ్బులు. ఒక ఒక రూ. 5,00,000 తీసుకుంటే, మళ్ళీ 5,00,000 మనకొచ్చేంత వరకు కూడా రోజుకి 1,800 చొప్పున అకౌంట్‌లో ఏస్తారంట. అది ఎలా అండి సాధ్యమవుతుంది? అసలు వాడు ఆ ఫ్రిడ్జ్‌ని తయారు చేసింది దేనికి తయారు చేశారు? ఫ్రిడ్జ్ తయారు చేసినప్పుడు వాడికి మనీ అవ్వలేదా? ఆ కంపెనీ వాడు ఊరికనే ఎలా ఇస్తాడండి? సో, ఇలాంటి విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు పీపుల్స్. అంటే రోజుకి 1,800 వెంటనే లెక్కేసుకున్నాడు. 1,800 ఇంటూ 30, 30 రోజులు. ముందు ముందు ఇది లెక్కేస్తారండి. 1800 ఇంటూ 30 రోజులు ఏముంది ఇంకా అంటే 60,000 60,000 అంటే ఇంకా 6,000 పోతుంది. 54,000 పోస్తాం. 54,000 ఇప్పుడు నాకు జీతంలాగా వస్తుంది. నేను ఇంకేం జాల్ మీద కాలేసుకొని కూర్చోవచ్చు అని చెప్పేసి రూ. 10 రూ. 5 వడ్డీకో లేదా రూ. 2 వడ్డీకో, రూ. 3 వడ్డీకో బయట ఎక్కడ 5,00,000 తెచ్చి మొత్తం కొనేస్తాడు. తర్వాత ఒక రోజు 2 రోజులు డబ్బులు పడతాయి. తర్వాత నుంచి మొత్తం వాడు కంపెనీ ఎత్తేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? పరిస్థితి ఏంటి? ఈ 5,00,000 ఇంట్రెస్ట్ కట్టలేక, ఈ బాధలు పడలేక, ఆ బాధలు పడలేక ఏమవుతావు? నీ ఫ్యామిలీని కష్టాల్లో నెట్టేస్తావు. బట్ బ్రదర్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన కంపెనీ ప్రొడక్ట్ ఇస్తుంది. ఆ ప్రొడక్ట్‌ని ఎవరికైనా నువ్వు ఉపయోగించడం వలన వాళ్ళ ఆరోగ్యం కూడా బావుంటుంది. నువ్వు ఉపయోగిస్తే నీ ఆరోగ్యం బావుంటుంది. ఇంత నీట్‌గా ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నప్పుడు కూడా చెప్తున్నాను కదండీ! పీపుల్స్ ఎలా ఉన్నారంటే, బయటున్న పీపుల్స్ ఎలా ఉన్నారంటే, మంచిని పక్కన పెడుతున్నారు. చెడునే ప్రోత్సహిస్తున్నారు. ఒక చెడ్డ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తే వందల కొలది లైక్‌లు, వెయ్యిల కొలది లైక్‌లొస్తున్నాయి. ఆ! వాటికి వ్యూస్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అర్థమవుతుందా? ఒక మంచిని మనం మెసేజ్ ఇస్తే, ఒక మంచి మెసేజ్ ఇస్తే నో వ్యూస్, నో లైక్స్. అంటే మంచికి రోజులు లేవన్నమాట. అర్థమవుతుందా? మంచికి రోజులు లేవు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇవే మనకి క్రూషియల్ డేస్ అండి. కొద్ది రోజులే బ్రదర్, సిస్టర్ మీకు చెప్పే పాయింట్ అంటే కొద్ది రోజులే. మీరు కష్టపడి కొద్ది రోజులు ఆ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని నిర్మించుకోండి. ఇదేదో అంటారులేండి. మనకి చాలా సినిమా డైలాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే టైం అవ్వదు గానీ ఇప్పుడు పని చాలదు గానీ, డైలాగ్స్ ఉన్నా సరే ఆటిని పక్కన పెట్టి కొద్ది రోజులు కొంచెం కష్టమే. మీకు తెలుసా? అమర్ సార్ నాకెప్పుడో ఒక పాయింట్ చెప్తుంటారు.